హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ అనేది ఈ మధ్య ఇచ్చేస్తారండి. అందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారు. దానికోసం మనం వెయిట్ చేయకుండా ముందు మనం ప్రిపేర్ అవుదామండి. బాగా చదివితే మంచి టైమ్ టేబుల్ ప్రకారం మనకి మంచి మార్క్స్ అనేవి వస్తాయి. అందరూ కూడా బాగా చదవండి. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు. అది మాత్రం ఖచ్చితంగా ఇస్తారు నోటిఫికేషన్ అనేది. మనం ఇప్పటి నుంచి మంచి టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే బాగా చదవడం వల్ల మంచి మార్క్స్ వస్తాయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి మనం ఆహ్, వి బిట్ చెప్పడం జరుగుతుందండి. అది లెసన్ వైస్ చెప్తున్నాను. దీని ముందు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ తెలుగు టెక్స్ట్ బుక్‌లన్నీ కంప్లీట్ అయ్యాయండి. అది కూడా లెసన్ వైస్ కంప్లీట్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఛానల్‌లో ఉంటాయి వీడియోస్. లెసన్ వైస్ చెప్పానండి. ఏ లెసన్‌కి ఎన్ని బిట్స్ వస్తాయి, ఎలా వస్తాయి అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అని చెప్తున్నాను లెసన్ వైస్ అండి ఇవి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లో మనకి డీఎస్సీ బిట్స్‌కి సంబంధించి మనకి జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని ప్లే లిస్ట్ ఉంటుంది. అందులో మనకి డీఎస్‌కి సంబంధించి అన్ని బిట్స్ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మనకి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఇదొక లెసన్ అండి. మేలి మలుపు అండి ఈ లెసన్ పేరు. మేలి మలుపు. దీనికి సంబంధించి బిట్స్ ఇంట్రడక్షన్, బిట్స్ అనేవి ఎలా వస్తాయో మనం చూద్దామండి ఇది. ఇది ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఒక లెసన్. చూడండి మేలి మలుపు లెసన్ యొక్క ప్రక్రియ ఏంటంటే కథ అండి. మేలిమలుపు ప్రక్రియ మేలిమలుపు లెసన్ యొక్క ప్రక్రియ ఏంటంటే కథ. ఇతివృత్తం ఏంటంటే ఆత్మస్థైర్యం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రక్రియలు అనగా ఇతివృత్తాలు అనగా ఖచ్చితంగా ఇస్తాడు. అలాగే పాఠం యొక్క ఉద్దేశం కూడా ఇస్తూ ఉంటాడు. చూడండి ఒకసారి మేలిమలుపు పాఠం యొక్క ప్రక్రియ అంటే కథ. ఇతివృత్తం ఎంత ఆత్మస్థైర్యం అండి. అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు మన పాఠం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందామండి. మేలుమలుపు పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, జీవితంలో మనకు ఎదురయ్యే బాధాకరమైన సంఘటన అయినా, సంతోషకరమైన ఆహ్, సంఘటన అయినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని, జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మనకి పాఠం యొక్క ఉద్దేశాలు కూడా అడుగుతూ ఉంటారండి. అందుకని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి ఇది మేలిమలుపు పాఠం రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి అండి. ఇతని యొక్క కాలం 1887 నుంచి 1980 వరకు అండి. 1887 నుంచి 1981 వరకు దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి యొక్క కాలం. ఇతను తూర్పుగోదావరి జిల్లా చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. ఇతను తూర్పుగోదావరి జిల్లా చంద్రపాలెంలో జన్మించారండి. అలాగే మనకి వీరి తల్లిదండ్రులు తిమ్మన శాస్త్రి, సీతమ్మ అండి. ఈ ఎవరి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి యొక్క తల్లిదండ్రులు తిమ్మన శాస్త్రి, సీతమ్మ అండి. వీరు కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పవిలా పుష్పలావికలు, అమృతవీణ, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి, వ్యాసావళి, మంగళ మంగళహ మంగళకహళి పేరుతో దేశభక్తి గేయాలు మొదలైనవి రచించారు. వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును, భారత ప్రభుత్వం పద్మభూషణ్ అనే పురస్కారం, కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించింది. ఇవన్నీ తన యొక్క పురస్కారాలండి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును, భారత ప్రభుత్వం పద్మభూషణ్, కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించింది. ఒకసారి ఇతను మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి. వీరు కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవీణ, నెక్స్ట్ బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి వ్యా కృష్ణశాస్త్రి వ్యాసావళి, మంగళకాహళి పేరుతో దేశభక్తి గేయాలు మొదలైనవి రచించారండి. నెక్స్ట్ మళ్ళీ చూడండి ఒకసారి. ప్రస్తుతం పాఠం పుష్పలావికలు నుంచి గ్రహించబడింది. తీర్చండి పుష్పలావికల నుంచి గ్రహించబడింది. నెక్స్ట్ ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసాన్ని తత్పురుష సమాసం అంటాము. ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసాన్ని
తత్పురుష సమాసం అంటారు. తత్పురుష సమాసంలో పూర్వపదం తర్వాత ప్రథమ విభక్తి నుంచి సప్తమి విభక్తి వరకు గల వి విభక్తిలో గల విభక్తులలో ఏ విభక్తి ప్రత్యయం వస్తుందో ఆ పేరుతో తత్పురుష సమాసం అని పిలుస్తారు. మరొకసారి చూడండి. తత్పురుష సమాసంలో పూర్వపదం తర్వాత ప్రథమ విభక్తి నుంచి సప్తమి విభక్తి వరకు గల విభక్తుల్లో ఏ విభక్తి ప్రత్యయం వస్తుందో ఆ పేరుతో తత్పురుష సమాసం అని పిలుస్తాము. నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి. ప్రథమ తత్పురుష సమాసంకి డూమూలు రాజ్యం అర్ధభాగం అర్ధరాజ్యం. చూడండి. ద్వితీయ తత్పురుష సమాసం నిన్నులను గుర్చి సూక్ష్మమును దర్శించిన వాడు సూక్ష్మదర్శి. ఈ విధంగా అడుగుతూ ఉంటాడు మనకి. ప్రథమ తత్పురుష సమాసం అంటే డూమూలు వస్తాయి. రాజ్య అర్ధభాగం అర్ధరాజ్యం అని వస్తుంది. ద్వితీయ తత్పురుష నిన్నులను గురించి సూక్ష్మను దర్శించిన వాడు సూక్ష్మదర్శి. ఈ విధంగా వస్తాయి. తృతీయ తత్పురుషం చేతన్ చెన్ తోడన్ తొన్ మందారములతో చేసిన మాలిక మందార మాలిక. ఈ ఉదాహరణలు ఇవి. మందారంతో చేసిన మాలిక మందార మాలిక. అలాగే చతుర్థి తత్పురుష సమాసం అండి. కొరకున్ కై. దీనికి బ్రతుకు కొరకు తెరువు. ఇవన్నీ ఉదాహరణలు అండి. పంచమి తత్పురుష సమాసం చూడండి. వలనన్ కంటెన్ పట్టి. దానికి ఏంటంటే పాము వలన కాటు అంటే పాము కాటు. ఇది మనకు పంచమి తత్పురుష కిందకి వస్తుందండి. అలాగే షష్ఠి తత్పురుష ఏంటంటే కిన్ కున్ యొక్క లోన్ లోపలన్. దీనికి ఉదాహరణ ఏంటంటే పదముల యొక్క ధ్వనులు పదధ్వనులు. ఇది షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది. అలాగే సప్తమి తత్పురుష ఏంటవుతుంది అందున్నన్. దానికి ఉదాహరణ ఏంటంటే బాల్యమందు క్రీడలు బాల్య క్రీడలు. ఇవి ఉదాహరణల కింద వస్తాయి వీటికి. నెక్స్ట్ అతిశయోక్తి అలంకారం అంటే ఏమిటి? ఏదైనా ఒక వస్తువు గురించి కానీ ఒక విషయాన్ని గురించి కానీ ఉన్నదానికంటే ఎక్కువగా చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటాము. ఏదైనా ఒక వస్తువు గురించి కానీ ఒక విషయాన్ని గురించి ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడాన్ని మనం అతిశయోక్తి అలంకారం అంటాం. ఉదాహరణ ఏంటంటే జాతరలోని డప్పులు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకుతున్నాయి. చూడండి. డప్పులు చప్పుళ్ళు మనకి మామూలుగా ఉంటాయి, కానీ ఆకాశాన్ని తాకుతున్నాయి అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పాలి. దీన్ని అతిశయోక్తి అలంకారం అంటాము. నెక్స్ట్ మనకి దీనికి సంబంధించి మేలుమలుపు పాఠంకి సంబంధించి బిట్స్ అనేవి మనకి ఏ విధంగా వస్తాయి ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ చూడండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి. మేలుమలుపు పాఠం రచయిత ఎవరు? మేలుమలుపు పాఠం యొక్క రచయిత ఎవరన్న అడుగుతున్నారు. ఇందులో మనకి ఫస్ట్ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, రెండోది మామిడిపూడి వెంకటరంగయ్య, మూడోది చాగంటి సోమయాజి, నాలుగోది వేటూరి ప్రభాకర్ శాస్త్రి. ఈ నలుగురిలో ఎవరు మేలుమలుపు పాఠం రచయిత అంటున్నారు? మనకి ముందే చదువుకున్నాం కదండి. ఆప్షన్ 1 దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి మేలుమలుపు పాఠం యొక్క రచయిత. నెక్స్ట్ చూడండి. మేలుమలుపు పాఠం ఇతివృత్తం ఏంటి? ఖచ్చితంగా బిట్స్ అనేవి వస్తాయండి ఇతివృత్తం ప్రక్రియలకు సంబంధించి. మేలుమలుపు పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి అని అడుగుతున్నారు. చూడండి. ఫస్ట్ ఆత్మస్థైర్యం, రెండోది కళల వైశిష్ట్యం, 3 సమానత్వం, 4 చదువు విలువ. దేని గురించి ఏంటి మేలుమలుపు పాఠం యొక్క ఇతివృత్తం అంటున్నారు? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఆత్మస్థైర్యం. ఇతివృత్తం ఏంటంటే ఆత్మస్థైర్యం అండి. నెక్స్ట్ మేలుమలుపు పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఫస్ట్ చూడండి. కథ, రెండోది ఆత్మకథ, మూడోది సాహితీ రూపకం, మూడోది వచన కవితలు. ఇందులో ఏంటి మేలుమలుపు పాఠం యొక్క ప్రక్రియ ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కథ అండి. ప్రక్రియ ఏమో కథ. ఇతివృత్తం ఏంటంటే మనం ముందే చదువుకున్నాం కదండి. ఆత్మస్థైర్యం ఏంటండి? ఆత్మస్థైర్యం. ప్రక్రియ ఏమో కథ అండి. ప్రక్రియ ఏమో మనకి ఏమవుతుంది? కథ అవుతుంది. నెక్స్ట్ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారికి కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చింది ఎవరిచ్చారు? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారికి కళాప్రపూర్ణ బిరుదు ఎవరిచ్చారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. కేంద్ర ప్రభుత్వం, రెండోది రాష్ట్ర ప్రభుత్వం, మూడోది రాజాలక్ష్మి ఫౌండేషన్, 4 ఆంధ్ర విశ్వవిద్యాలయం.
నాలుగింట్లో ఎవరిచ్చారు కళా ప్రపూర్ణ బిరుదు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రికి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఆంధ్ర విశ్వవిద్యాలయం దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారికి కళా ప్రపూర్ణ బిరుదు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి కేంద్ర ప్రభుత్వం ఏ బిరుదు ఇచ్చి సత్కరించింది? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారికి కేంద్ర ప్రభుత్వం ఏ బిరుదు ఇచ్చి సత్కరించిందని అడుగుతున్నారు. మనం ఫస్ట్ చూసుకుంటే ఆప్షన్లో ఫస్ట్ది పద్మశ్రీ, రెండోది పద్మవిభూషణ్, నాలుగోది పద్మభూషణ్, నాలుగో శౌర్య చక్ర. ఏ బిరుదు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని అడుగుతుంది. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. పద్మభూషణ్ అండి. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదు అనేది ఇచ్చి సత్కరించింది. నెక్స్ట్ మనం చూసుకుంటే 6వది, మేలిమలుపు పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది? ఏ గ్రంథం నుంచి మేలిమలుపు పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది అంటున్నారు. మనకి 4 ఆప్షన్లో ఫస్ట్ది పుష్పలావికలు, రెండోది ఊర్వశి, మూడోది అమృత వీణ, నాలుగోది మంగళకాహలి. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. పుష్పలావికలు మేలిమలుపు పాఠం పుష్పలావికలు గ్రంథం నుంచి గ్రహించబడింది. పుష్పలావికలు మేలిమలుపు పాఠం అండి. నెక్స్ట్, కింకరుడు అంటే అర్థం ఏంటి? కింకరుడు అంటే అర్థం ఏంటి అంటున్నారు. ఫస్ట్ చూడండి, సేవకుడు, రెండోది రాక్షసుడు, మూడోది రాజు, నాలుగోది మంత్రి. కింకరుడు అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సేవకుడు. కింకరుడు అంటే ఏంటంటే సేవకుడు అండి. కింకరుడు అంటే అర్థం సేవకుడు. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, నిచ్చెన, పన్నగం, పూలతోట, అనేక మలుపులు అనేవి ఈ ఆటలో మనకు కనిపిస్తాయి. నిచ్చెన అనగా పన్నగం, పూలతోట, అనేక మలుపులు అనేవి ఏ ఆటలో మనకు కనిపిస్తాయి అంటున్నారు. ఫస్ట్ చూడండి, మనకి పులి మేక, రెండోది దాడి, మూడోది కబడ్డీ, నాలుగోది వైకుంఠపాలి. ఏ ఆటలో ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. వైకుంఠపాలిలో ఇవన్నీ నిచ్చెన, పన్నగం, పూలతోట, అనేక మలుపులు ఇవన్నీ కూడా వైకుంఠపాలి ఆటలో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్, మందనం అనే పదానికి నానార్థం ఏంటి? మందనం అనే పదానికి నానార్థం ఏంటని అడుగుతున్నారండి. మందనం అనే పదానికి నానార్థం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ది విష్ణువు, రెండోది ఉమ్మెత్తు, మూడోది ప్రకృతి, నాలుగోది తెలివి. ఈ నాలుగింట్లో మందనం అనే పదానికి నానార్థం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఉమ్మెత్తు. మందనం అంటే నానార్థం ఉమ్మెత్తు అండి. నెక్స్ట్ మనకు చూడండి, మానవ జీవితాన్ని కవి ఏ క్రీడతో పోల్చాడు? మానవ జీవితాన్ని కవి ఏ క్రీడతో పోల్చాడు అన్నాడు. ఫస్ట్ మన 4 ఆప్షన్లో చదరంగం, రెండోది పులి మేక, మూడోది వైకుంఠపాలి, 4 పరుగు పందెం. దీంట్లో మానవ జీవితాన్ని కవి ఏ క్రీడతో పోల్చాడు అని అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. వైకుంఠపాలితో మానవ జీవితాన్ని కవి పోల్చడం జరిగింది. వైకుంఠపాలితో మానవ జీవితాన్ని కవి పోల్చడం జరిగింది. నెక్స్ట్, పరుగెత్తు సంధి విడదీయ వచ్చిన రూపం ఏంటి? పరుగెత్తు అనే పదాన్ని మనం ఏ విధంగా విడదీస్తాము? పరుగెత్తు అనే పదాన్ని ఏ విధంగా విడదీస్తాం అంటున్నారు. ఫస్ట్ చూడండి, పరుగు ప్లస్ ఎత్తు, రెండోది పరుగే ప్లస్ ఎత్తు, మూడోది పరుగా ప్లస్ గెత్తు, నాలుగోది పరుముగు ప్లస్ ఎత్తు. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పరుగు ప్లస్ ఎత్తు, పరుగెత్తు. పరుగు ప్లస్ ఎత్తు, పరుగెత్తు. పరుగెత్తు అనే పదాన్ని ఎలాగంత విడదీస్తాం? పరుగు ప్లస్ ఎత్తు అండి. నెక్స్ట్, పాము వలన కాటు. ఈ వాక్యంలో సమాసం ఏంటి? పాము వలన కాటు, పాము కాటు అని మనం ముందే చెప్పుకున్నాం కదండి. అది ఏ సమాసం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ 4 ఆప్షన్లో చూడండి. ఫస్ట్ది సప్తమి తత్పురుష, రెండోది తృతీయ తత్పురుష, మూడోది ద్వితీయ తత్పురుష, నాలుగోది పంచమి తత్పురుష. ఏంటవుతుంది? మనం ముందే చదువుకున్నాము కదా. ఆప్షన్ 2 అండి, పంచమి తత్పురుష అండి. పాము వలన కాటు, పాము కాటు, ఇది మనకి పంచమి తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే, వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.
ఫస్ట్ చూడండి, రాజు కింకరుడు, కింకరుడు రాజు అవ్వడం తథ్యం అని తెలిపే కథ ఏంటి? రాజు కింకరుడు, కింకరుడు రాజు అవ్వడం తథ్యం అని తెలిపే కథ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 4 ఆప్షన్లో ఫస్ట్‌ది గుణనిధి కథ, రెండోది సత్య హరిశ్చంద్రుని కథ, మూడోది పుండరీకుని కథ, నాలుగోది కాకాసురుడి కథ. ఏ కథ తెలియజేస్తుంది ఫస్ట్ వాక్యం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, సత్య హరిశ్చంద్రుని కథ. రాజు కింకరుడు, కింకరుడు రాజు అవ్వటం తథ్యం అని తెలిపే కథ సత్య హరిశ్చంద్రుని కథ అండి. నెక్స్ట్ మనం చూడండి, ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసం ఏది? ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసం ఏంటి? ఫస్ట్ దిగు సమాసం, రెండోది ద్వంద్వ సమాసం, మూడో తత్పురుష సమాసం, నాలుగోది కర్మధారయ సమాసం. ఫస్ట్ దిగు సమాసం, రెండోది ద్వంద్వ సమాసం, మూడో తత్పురుష సమాసం, నాలుగోది కర్మధారయ సమాసం. నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, తత్పురుష సమాసం. ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసం తత్పురుష సమాసం. ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసం తత్పురుష సమాసం అండి. నెక్స్ట్ మనకు చూడండి, 15వది, బాల్యమందు క్రీడలు పదంలో సమాసం ఏంటి? బాల్య క్రీడలు. దాన్ని కలిపితే ఏమొస్తుందండి? బాల్య క్రీడలు. మనం ముందు చదువుకున్నాం. బాల్యమందు క్రీడలు అనే పదంలోని సమాసం ఏంటంటున్నాడు. మనకి 4 ఆప్షన్లు. ఫస్ట్ సప్తమి తత్పురుష, రెండోది పంచమి తత్పురుష, మూడోది చతుర్థి తత్పురుష, నాలుగోది తృతీయ తత్పురుష. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సప్తమి తత్పురుష, బాల్యమందు క్రీడలు బాల్య క్రీడలు అవుతాయి. ఇది మనకి సప్తమి తత్పురుష సమాసం కిందకి వస్తుంది. నెక్స్ట్ 16 చూడండి, పాతబడిన మానవుని కన్నా పలుకరించే డాష్ నయం. పాతబడిన మానవుని కన్నా పలుకరించే డాష్ నయం. ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి అన్నాడు. ఫస్ట్ చూడండి, ఫస్ట్ది గ్రామం, రెండోది నది, మూడోది సముద్రం, నాలుగోది తోట. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. తోట. పాతబడిన మానవుని కన్నా పలుకరించే తోట నయం అని మనకి ఇక్కడ తోట అనేది వస్తుంది. తోట. నెక్స్ట్, ఆ నగరంలోని భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి. పై వాక్యం అలంకారం ఏంటి? ఆ నగరంలోని భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి. పై వాక్యంలో అలంకారం ఏంటని అడుగుతున్నారు. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి దీపక అలంకారం, అతిశయోక్తి అలంకారం, రూపక అలంకారం, ఉల్లేఖ అలంకారం. ఏమవుతుంది అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, అతిశయోక్తి అలంకారం. మనం ముందే చదువుకున్నాం కదండి. ఉన్నదానికన్నా, ఒక వస్తువుని గురించి కానీ, ఒక విషయాన్ని గురించి కానీ ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పడాన్ని మనం అతిశయోక్తి అలంకారం అవుతుంది. ఇక్కడ చూసుకుంటే నగరంలో భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి. అంటే భవనాలు పెద్దవి ఉన్నాయని దానికన్నా చంద్రమండలాన్ని తాకుతున్నాయి అన్నారు కాబట్టి మనకి ఇక్కడ అతిశయోక్తి అలంకారం అవుతుంది. నెక్స్ట్ 18 చూడండి, క్రతువు అనే పదానికి నానార్థాలు ఏంటి? క్రతువు అనే పదానికి నానార్థాలు ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి, పని, రెండోది తపన, మూడోది యజ్ఞం, నాలుగోది తెలివి. ఇందులో క్రతువు అనే పదానికి నానార్థాలు ఏంటవుతాయి అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2, పని, యజ్ఞం. క్రతువు అనే పదానికి నానార్థాలకు పని, యజ్ఞం అండి. క్రతువు అనే పదానికి నానార్థాలు పని, యజ్ఞం. పని, యజ్ఞం అండి. బ్రతుకు తెరువు ఈ పదంలోని సమాసం ఏంటి? బ్రతుకు తెరువు అంటే బ్రతుకు తెరువు అనే పదంలోని సమాసం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ది ప్రథమ తత్పురుష సమాసం, రెండోది ద్వితీయ తత్పురుష సమాసం, మూడో తృతీయ తత్పురుష సమాసం, 4 చతుర్థి తత్పురుష సమాసం. ఈ నాలుగింట్లో ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, చతుర్థి తత్పురుష సమాసం. బ్రతుకు తెరువు, బ్రతుకు కొరవుకు తెరువు అని అంటాం కదండి. బ్రతుకు చతుర్థి తత్పురుష సమాసం. నెక్స్ట్ మనకు చూడండి, 20వది లాస్ట్ బిట్టు, ఏనుగు పర్యాయ పదం ఏంటి? ఏనుగు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? ఫస్ట్ది కుంజరం, రెండోది చుక్కలు, మూడోది స్నేహితులు, నాలుగోది నేస్తాలు. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, కుంజరం అండి. ఏనుగు అనే పదానికి పర్యాయ పదం కుంజరం అండి. ఏనుగు అనే పదానికి పర్యాయ పదం కుంజరం. ఇదండి ఈరోజు వీడియోకి సంబంధించి బిట్స్ అండి. రేపు మళ్ళీ మనం 8th క్లాస్ సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది. 8th క్లాస్ లెసన్ ఇంకా ఉన్నాయండి లెసన్స్.
అందువల్ల కొంచెం చాలా ఎక్కువ వీడియోస్ వస్తాయి. ఎందుకంటే బిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఒక్కొక్క వీడియో మనకి 2 వీడియోస్ వస్తున్నాయి. అంటే ఒక్కొక్క లెసన్ 2 వీడియోస్ వస్తున్నాయి. చాలా ఎక్కువ బిట్లు వస్తున్నాయి. అందువల్ల 2 వీడియోస్ చేస్తున్నాను నేను. మళ్ళీ మనం రేపు మరొక వీడియోతో కలుసుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.